కాకినాడలో వాలంటీర్లందరూ ఒక రూమ్లో మీటింగ్ అయితే వాళ్ళని వైసీపీ కోసం పనిచేస్తున్నారంటూ జనసేన అభ్యర్థి పంతం నానాజీ వెళ్ళి తలుపులేసేశారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఫోన్లు చేస్తే పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి వాళ్ళని విడిపించింది. నిర్బంధించడం అన్నటువంటి కారణంగా ఆయన మీద కేసు పెట్టింది. అయితే ఇప్పుడు ఈ వార్తకు సంబంధించి చదువుతుంటే సాక్షి రాసుకొచ్చింది, ఈనాడు జ్యోతి పెద్దగా పట్టించుకోలేదు, లోకల్ ఎడిషన్స్లో రాసినేమో. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులందరినీ గోండాల రౌడీలంటూ నోరు పారేసుకుంటారు, కానీ ఆయన పార్టీ అభ్యర్థులు నాయకులు మహిళా వాలంటీర్లపైన కూడా దౌర్జన్యానికి దిగి గృహ నిర్బంధానికి పాల్పడ్డారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సహా ఆ పార్టీ నాయకులు గురువారం సాగించిన గోండాగిరితో మహిళా వాలంటీర్లు బెంబేలెత్తిపోయారు. ఓ మహిళా వాలంటీరు పుట్టినరోజులు వేడుకలు చేసుకుంటుండగా ఆ భవనంలోకి చొరబట్టమే కాకుండా ఆమెతో పాటు వేడుకలకు వచ్చిన మిగతా మహిళా వాలంటీర్లపై దౌర్జన్యం చేసి కుర్చీలు విరగొట్టి వారిని గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. భయంతో మహిళలు కేకలు వేసినా గర్భిణి ఉందని మొత్తుకున్నా ఖాతరు చేయలేదు. గంటన్నర పాటు మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణభయంతో పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి ఆ మహిళలను విడిపించారు. ఇంతవరకు చూస్తే వన్ సైడ్ కనబడుతుంది. ఇక్కడ అసలు లాజిక్ చూడండి. మహిళా వాలంటీరు మొయ్యా దుర్గాభవాని కాకినాడ రూరల్ నియోజకవర్గం వినాయక కేఫ్ సమీపంలోని భవనంలో గురువారం ముందస్తు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ఆమె స్నేహితురాళ్ళైన పలువురు మహిళా వాలంటీర్లు హాజరయ్యారు. పుట్టినరోజు కేకు కూల్ డ్రింకులు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే హఠాత్తుగా 30 మందిని వెంట పెట్టుకుని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అక్కడికి వచ్చారు. ఇక్కడ పార్టీ సమావేశం పెట్టుకుంటున్నారంటూ పెద్దగా కేకలు వేస్తూ వాళ్ళపై విరుచుకుపడ్డారు. పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నామని చెప్తున్నా వినకుండా తలుపులు తన్నుకుంటూ లోపలికి వెళ్ళి వీరంగం సృష్టించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే నాకు అసలు పాయింట్ అర్థమవుతున్నది ఏంటంటే, నాకు అర్థమైన లాజిక్ అందులో వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామాలు చేసి వైసీపీకి కాకుండా వైసీపీ ఎట్లాగా చేయాలి పని అన్నటువంటిది చెప్పడానికి ఏదో కూర్చోబెట్టినట్టున్నారు మీటింగ్. ఈ విషయం వాలంటీర్లో ఎవరో ఉంటారు కదా, అటు జనసేన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఎవరో హింట్ ఇచ్చినట్టున్నారు. దాంతో వచ్చి అతను ఏం చేయాలో తెలియని తెలివి తక్కువతనం, తలుపులేసేయడం ఏంటి వెరితనం, కాకపోతే అక్కడ నుంచుని కావాలంటే ధర్నా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని పిలిపించి లేకపోతే ఆ కలెక్టర్కి కంప్లైంట్ చేయాలి. అంతేగాని తలుపులు వేయడం అంటే క్రైమ్ కిందకు వస్తుంది. తలుపులు వేసాక ఎవడో ఇవ్వలేదు కదా, చట్టాన్ని చేతిలో తీసుకు. కానీ ఇక్కడ ఈ వార్తను చూస్తే ఏమర్థమవుతుంది, ముందస్తు పుట్టినరోజులని ఎవడన్నా జరుపుకుంటారు? అసలు ఒరిజినల్ పుట్టినరోజు జరుపుకోవడానికే వెలవెల్లాడుతుంటాం పేదలోను మధ్య తరగతి. అట్లాంటి ముందస్తు పుట్టినరోజు అంటే అదేదో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ టైపులో ముందస్తు పుట్టినరోజు వేడుకలకి. అంటే ఇప్పుడు వాలంటీర్లతో వైసీపీకి అనుకూలంగా పనిచేయించుకోవడానికి మీటింగులు పెట్టుకోవడానికి ఇబ్బంది ఎదురవుతోంది కాబట్టి వాళ్ళకి ఇలాంటిది ఏదో ఒక ఫంక్షన్ పేరు చెప్పి మీటింగులు పెట్టుకోమని చెప్పించినట్టుంది వైసీపీ. అందుకని కావాలని కేకులు అవన్నీ పెట్టుకున్నట్టు కనబడుతున్నారు, లేదా అవి కూడా పెట్టుకోకుండా పెట్టుకున్నారని వార్త రాశారో తెలియదు. ఓవరాల్గా ఈ వార్తలో నిజమేం కనబడుతుందంటే, వాలంటీర్లు వైసీపీకి ఎట్లా పనిచేయాలని దాని మీద ఏదో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ విషయం తెలుసుకుని పంతం నానాజీ హడావిడి చేశాడు. ఇందులో ఇద్దరు తప్పు ఏంటంటే, వాలంటీర్లు పార్టీ కోసం మీటింగ్ పెట్టడం తప్పు, అదే సందర్భంలో రాజీనామా చేసి వెళ్తే తప్పు లేదు, కానీ డైరెక్ట్గా పార్టీ కోసం ప్లాన్ చేయడం తప్పు. ఇటు పక్కన పంతం నానాజీ వచ్చి తలుపులు వేసేయడం తప్పు. ఈ రెండూ తప్పే, బట్ ఎవరి కోణంలో వాళ్ళు రాసుకొస్తారు.